మన గుడ్ మార్నింగ్ ధర్మవరంలో అంతగా చేస్తే మన పడాల్సింది ఏంది? నిందలు తప్ప వేరేది అది. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. నీ గుడ్ మార్నింగ్ ధర్మంలో సందర్భంలో తీసినప్పుడు అంతా కబ్జాలు చేస్తానని చెప్పి 2 ఏళ్ళైంది. నువ్వు తిరిగినావు, మీటింగ్లు పెట్టినారు, ప్రతిదీ కలెక్టర్ ఆఫీస్ కి. 2 సంవత్సరాల్లో ఏ సందులో ఏడ కబ్జా చేసినా ఒకటన చూపించినారా? మనకు మంచి జరగబోగా దరిద్రం ఈ కూతులన్నీ ఈ గాడిదలతో పడాల్సిందే. మంచితనంతో వచ్చే భక్తి కంటే భయంతో ఉండే భక్తి చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఖచ్చితంగా అది కేతిరెడ్డి 3.0లో చూపించబోతున్నాం. అది ఎందుకంటే నాకేమి పెద్ద మోజులు గీజులు అన్నీ అయిపోయినాయి పొలిటికల్ సిస్టమ్ మీద అంతా. నెక్స్ట్ కేవలం ఎమ్మెల్యే కావాలనుకునే కేవలం దానికోసమే తప్ప ఇంకా వేరేది ఏ కారణమూ లేదు. కొన్ని సర్దుకపోతే చాలా ఇబ్బంది పడతా ఉంటాం. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, గోడ వంగింది కదా అని మనం అట్లే వదిలేసినాం అనుకో, పడుతుంది మీదే. దాన్ని సరిగా చేసి ప్లాస్టరింగ్ చేసి నీట్ కడితేనే 10 కాలాలు భద్రంగా ఉంటది. అది నేను భద్రపరిచే బాధ్యత నాది. అది ఎట్లా భద్రపరుస్తానా? కాంక్రీట్ వేస్తానా లేకుంటే ఇంకోటి వేస్తానా మీరు వచ్చే 3 సంవత్సరాల తర్వాత చూడండి. ఎందుకంటే మనకంతా జనవరి లెక్కే. ఇప్పటికి 2 జనవరిలో లాస్ట్ జనవరి అవసరం లే. లాస్ట్ జనవరికి ఎలక్షన్ 3 వచ్చేస్తుంది. ఇంకా మిగిలినది 2. కాబట్టి ఈ రెండిటికి కూడా మీరు పెట్టే కష్టాలు, మీరు వాయలే అవాకులు ఏది ఉంటుందో చేసుకోండి. తర్వాత 3వ తరగతి కల్లా ఈ దీపావళి మళ్ళీ మీరు చేసుకుంటారో చేసుకోరో కూడా చూసుకునే పద్ధతి చూసుకోండి.